మహాభారతం నిజంగా జరిగిందని నిరూపించే కొన్ని ఆధారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1983లో భారతదేశపు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ యొక్క మైరన్ ఆర్కియాలజీ యూనిట్ డాక్టర్ ఎస్ఆర్ రావు గుజరాత్ తీరంలో నీటి అడుగున కొన్ని నిర్మాణాలని కనుక్కున్నారు. ఈ బృందం గోడలు, రాతి బొమ్మలు, స్తంభాలు, నీటి పారుదల వ్యవస్థలు కనుక్కుంది. కొన్ని అంచనాల ప్రకారం మునిగిపోయిన నిర్మాణాలు సుమారు 7500 సంవత్సరాల నాటివి. ఇది హిందూ విశ్వోద్భవ శాస్త్రంలో ద్వాపర యుగంతో సమానంగా ఉంది. ద్వారక 1500 BCలో ఉపగ్రహ పట్టణాలతో కూడిన నగర రాష్ట్రమని పరిశోధనలు సూచిస్తున్నాయి. మహాభారతంలో వివరించిన విధంగా ఈ మునిగిన నగరం ద్వారక అని భావించారు. హిమాచల్ ప్రదేశ్లోని అమీర్పూర్ జిల్లాలోని ఔదన్ పట్టణానికి సమీపంలో ఉన్న రాజ్నౌన్ అనే గ్రామం యొక్క కథ ఇక్కడ ఉంది. ఇక్కడ పాండవులు పద్మవ్యూహాన్ని చెక్కారని, చక్రం నమూనాలో ఒక యుద్ధ నిర్మాణం అది బాగా అర్థం చేసుకోవడానికి అర్జునుడు వివరించాడు. ఈ పద్మవ్యూహంలో 3 మాత్రమే ప్రవేశించగలరని అంటారు గురువు ద్రోణాచార్య. శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు మహాయుద్ధం జరిగినప్పుడు ఉపయోగించబడే వివిధ యుద్ధ నిర్మాణాల గురించి చర్చిస్తున్నప్పుడు పద్మవ్యూహం నుండి సురక్షితంగా ప్రవేశించడానికి మరియు బయటికి రావడానికి సరైన మార్గాన్ని అర్థం చేసుకున్న పాండవులతో అర్జునుడు తన సోదరులతో చెప్పాడని కూడా చెప్పబడింది. ఒక పద్మవ్యూహం కురుక్షేత్రంలో ఉంది అని, మరొకటి అమీపూర్ జిల్లాలోని రాజ్నౌన్లో ఉంది అని. ఈ పురాతన వాస్తవాన్ని చూసేందుకు చాలా మంది సందర్శకులు రాజ్నౌన్కి వస్తారు. మహాభారత యుద్ధం జరిగిన ప్రదేశం భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్రం ఉంది. మహాభారతం జరిగిందని నిరూపించడానికి అనేక చర్యలు తీసుకున్నారు. ఇది వాస్తవం అని నిర్ధారించే అనేక పురావస్తు ఆధారాలు మరియు సాధారణ జానపద కథలు కూడా ఉన్నాయి. ఇది వాస్తవమని నిరూపించడానికి పురావస్తు సర్వే బీబీ లాల్ మరియు అతని బృందంచే నిర్వహించబడింది. అతను ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ బీబీ లాల్ కురుక్షేత్ర రాజధాని అయినటువంటి హస్తినాపూర్ రాజధాని నగరంలో తను తవ్వకాలు ప్రారంభించాడు. హస్తినాపూర్లో తవ్వకాలలో మొదటిసారిగా దొరికిన వస్తువు చక్కటి బూడిద రంగు పెయింట్ తో కూడిన కుండల వస్తువు మరియు దాని ఉపరితలంపై నల్లటి పెయింటింగ్ తో గీసిన ఆకారాలు. దీనిని పెయింటింగ్ గేవేర్ లేదా PGW అంటారు. వరి, గోధుమలు, నువ్వులు, మిల్లెట్ మొదలైన పంటలను సాగి కలిగి ఉంటాయి. పశువులు, గొర్రెలు మరియు గుర్రాల పెంపకం సాధారణం. PGW సెట్లు ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ మరియు హర్యానాలోని శుగ్ర హక్కాల నాగరికతతో కనుక్కోబడ్డాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.